అండ్ 'జానీ మాస్టర్' అండ్ 'శ్రేష్ఠి వర్మ' ఒక ఆ ఇష్యూ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్‌గా ఏంటంటే, ఆ అమ్మాయి మంచిది కాదు. సో, ఇలా అని చెప్పేసి జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్ అలిగేషన్స్ అనేది కూడా వేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? సార్ ఇప్పుడు మంచిదో కాదనేది పక్కన పెడతాం సార్. అంటే ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, నగలు ఇచ్చారు అని చెప్పేసి ఈ టైప్‌లో కొన్ని అంటే వింటూ ఉన్నాం. సార్ ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. మా యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. అమ్మాయి మంచిది కాదు, చెడ్డది. మరి మంచిది కానప్పుడు మా యూనియన్‌లో కార్డ్ ఇవ్వడానికి మీరు ఎందుకు చూసినట్టు? మా యూనియన్‌లో జెన్యూన్ పర్సన్స్‌కే కార్డులొస్తాయి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీలో చెడు గుణం ఉన్నదంటే మేము దగ్గర కూడా రానివ్వం. మరి మంచిది కాదని మీరే డిక్లేర్ చేశారు. యూనియన్‌లో కార్డు ఇవ్వమని చెప్పి మీరే రికమెండ్ చేస్తారా? అంటే మంచి వాళ్ళు కాని వాళ్ళందరినీ యూనియన్‌లో తీసుకొచ్చి పెడతారా? మీరు ఎలా డిసైడ్ అవుతారా అమ్మాయి మంచిది కాదని? నెక్స్ట్ ఇప్పుడు ఈ నగలు ఇచ్చాము, మనులు ఇచ్చాము, మానులు ఇచ్చాము అంటే అది వాళ్ళ పర్సనల్స్. వాళ్ళు ఇచ్చారో తీసుకున్నారో అది రేపొద్దున వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు కదా, అవి బయటపడతాయి. అవి ఇచ్చినప్పుడు నేను లేను, తీసుకునేటప్పుడు మీరు లేరు. కాబట్టి వాళ్ళు బయటని లక్ష అంటారు. అవన్నీ మనం దాన్ని పట్టుకొని ఇవ్వలేదని నేను చెప్పేస్తే అవుతుందా? ఇచ్చి ఉండొచ్చేమో, ఇవ్వకపోవచ్చేమో. ఆ ఇద్దరు వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మంచిది కాదనే డిక్లరేషన్ వచ్చినప్పటికి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నా యూనియన్ రూల్స్ ప్రకారం మంచిది కాని వాళ్ళకి మీరు కార్డు ఎందుకు ఇప్పిస్తారని చూశారు. మరి కార్డు ఎందుకు ఇప్పించారు మా యూనియన్లో? అంటే మీరు చెడ్డోళ్ళని ప్రోత్సహిస్తున్నట్ట. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా గారు చేసిన అంటే ఆవిడ తప్పుడుగా చెప్తుంది అనుకోవచ్చా? అంటే అబద్ధాలు చెప్తున్నారని అనుకోవచ్చా? మేబీ అప్పుడు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కరెక్ట్గా ఉండొచ్చేమని ఎదుటి వాళ్ళు విన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పుగానే కనబడుతుంది కదా. ఇన్ని రోజులు ఇప్పుడు చెడ్డదాన్ని మీరు ఎందుకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు? ఈరోజు తెలిసి వచ్చిందా మీకు ఆవిడ చెడ్డదని అమ్మాయి? ఈరోజు మీకు తెలిసి వచ్చిందా అమ్మాయి చెడ్డదని? అంటే చెడ్డ అమ్మాయిని మీరు ఇన్ని రోజులు అసిస్టెంట్గా పెట్టుకున్నారా? అదే చెడ్డ అమ్మాయికి మీరు కార్డు ఇవ్వాలని చూసారా? ఒకటి ఎలిగేషన్ మాట వచ్చింది కరెక్టు. అది ఎంతవరకు నిజమో కోర్టు పరిధిలో ఉంది. ఒక అమ్మాయి మీద మనం నిందలేయకూడదు సార్. మనకి అక్క చెల్లెలు ఉంటారు కదా. అవును. రేపు పొద్దున్న నా అక్కకి నా చెల్లికి ఇలా జరిగితే నేను ఇలాగే మాట్లాడతానా? కాబట్టి అమ్మాయి కేసు వేసి సైలెంట్గా ఉంది కదా అని చెప్పి మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. అలాగని జానీ మాస్టర్ గారు లోపల ఉన్నారు కదా అని ఆయన మీద మనం తప్పుడుగా మాట్లాడకూడదు. ఒక్కటి అమ్మాయి మంచిదా కాదనేది కోర్టు నిర్ణయిస్తుంది. సెక్షన్లు ఉన్నాయి, మనం అంతా ఇష్టంగా రాజ్యాంగం రచించుకున్నాం కదా. ఎందుకంటే ఒక యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్గా కూడా ఏంటంటే చాలామంది కూడా ఉన్న డౌట్లు అనేది కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన పర్సన్స్ చూసే ప్రాస్పెక్టివ్ అనేది వేరుంటుంది. ఇప్పుడు నార్మల్గా బయట నుంచి వినే వాళ్ళ ప్రాస్పెక్టివ్ వేరుంటుంది. అందుకోసమే మెయిన్గా ఇది అడగాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే లవ్ జిహాదీ అని చెప్పేసి దీని వెనకలా ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ లవ్ జెహాదీ అంటే నాకు అర్థం కాలేదు సార్. లవ్ జెహాదీ అనేది ఏంటంటే ఒక మతం వచ్చే సమయానికి వాళ్ళు ముస్లిం కాబట్టి లవ్ జెహాదీ అనేసి మనం ఒక ట్రెండ్ తీసుకొచ్చాం. ఇప్పుడు నేను హిందువుని సార్. ఇప్పుడు అదే ఇష్యూ ఇటు ఉందనుకో, రివర్స్ అయిందనుకో, మనం ఏమనాలి దాన్ని? యాక్చువల్లీ ఏముందండి, కొన్ని కేసులు ఇలా జరుగుతుండడం వల్ల ఇది లవ్ జెహాదీ కేసు కింద క్రియేట్ చేశారు. ఒక్క విషయం ఏంటంటే నిజంగా అమ్మాయికి జానీ మాస్టర్కి ఇష్టం ఉండి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, డెఫినెట్గా మగాడు ఏ మతం ఉంటే ఆ మతం మారడం అది కామను. ఇంకొక విషయం, ప్రతిసారి ఇది ఎక్కడ పడితే అక్కడ వింటున్నాను. నాకు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సుమలత మాస్టర్ గారు, అది నాకు నచ్చలేదు. ఇది నేను ఓపెన్ అయిపోతాను, నా యూనియన్ నన్ను ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదు. అంటే జై శ్రీరామ్ అంటే మంచిది, అల్లాహు అక్బర్ అంటే ఉన్మాదం అని అన్నారు. నన్ను మా మాస్టర్ గారు ఎప్పుడు మతం మారలేదని అన్నారు. సార్ మతం మారలేనప్పుడు మీరు బొట్టు ఘాటిగా గాజులు వేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు అలాగ ఉన్నారు? మళ్ళీ ఈరోజు నా పేరు సుమలత, మా ఆయన గారు మాత్రం ఆయిషా అని పిలుస్తారు, నా పేరు సుమలత, అందరూ నా యూనియన్ కార్డు. అది మీ ఫ్యామిలీలో ఏం జరిగిందో మీ వరకే చేయండి. జస్ట్ జానీ మాస్టర్ గారి వైఫ్ పేరు సుమలత. యాక్చువల్లీ సుమలత మేడం మాస్టర్ గారు అండి. ఆవిడ మాస్టర్ కార్డు కూడా తీసుకున్నారు, మా యూనియన్ మెంబరే. ఓకే, వన్ ఆఫ్ ద ఆవిడ మంచి ఆవిడే, నేనే ఆవిడ గురించి చెడ్డగా చెప్పాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ గారు వైఫ్ పేరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయిషా గారు అని పేరు మార్చుకున్నారు. ఆయిషా గారిని పేరు మార్చుకుని ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చాలా చూశాను. నేనేం మతం మారలేదండి, నేను హిందువుగానే ఉన్నాను. హిందువుగా ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, గాజులు వేసుకోండి. అవన్నీ తీసి నేను హిందూ అంటే ఎలా నమ్ముతారు? మనకు రూల్ ఉంటుంది కదా, గుడికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకుంటామని. కాబట్టి ఇది లవ్ జిహాదీ కేసా కాదా అనేది కోర్టు ఆల్రెడీ సెక్షన్స్ క్రియేట్ చేసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రూఫ్స్ ఆధారాలతో జరుగుతుంది. మా యూనియన్లో అయితే మాత్రం సార్, నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియనా, నువ్వు సిక్కా, లేకపోతే ఇదా అదా అని చూడరు సార్. మా యూనియన్లో మా మాస్టర్లు కానీ మా డాన్సర్స్ కానీ మేమందరం కలిసే ఉంటాం సార్. ఎవ్వరు క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ మతాల గురించి కులాల గురించి కొట్టుకునేది ఉండదు. అవసరమైతే ఒక ప్లేట్లో అందరం కలిసి భోజనం చేసిన రోజులు ఉంటాయి. ఒకే బెడ్ మీద ముగ్గురు నలుగురు మాకు బాయ్స్ పడుకునేది ఉంటుంది. మేము వెళ్తే బస్సులో వెళ్ళేప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ఒకళ్ళు వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని తాగుతాం.
ఇదంతా మా మాస్టర్లు కూడా మాకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు సార్. ఇప్పుడు నాకు అన్నం పెట్టిన దేవుడు అండి మా నిజంగా మా గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ వాళ్ళు క్రిస్టియన్స్ సార్. నన్ను ఏ రోజు కూడా దూరం చేసుకోలేదు, నన్ను పక్కనే పెట్టుకుంటారు, నన్ను ఎంతో నాతో హ్యాపీగా ఉంటారు. ఇందులో మతం కోణం అనేది కూడా ఎక్కడా లేదు వరకు రాలేదు అంటే ఎందుకంటే బయట వింటున్న దాని తగ్గట్టే అది అవగాహన లోపం అంటారు దీన్ని ఏమంటారంటే సార్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు. ఇది నిజంగా లవ్ జెహాదీ అనుకోండి. ఇప్పుడు అమ్మాయి వచ్చి బయటకు అమ్మాయి నోటుతో చెప్పితే ఇది ఓన్లీ మనం ఇప్పుడు దాకా చూసింది FIR కాపీదే. మన నోటుతో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎన్ని తర్వాత మనం మాట్లాడచ్చు, అవును అలాగ అన్న ఉంటాడు అలాగ అనకూడదు అని మనం ఖండిస్తాం. ఇప్పుడు రేపు పొద్దున అమ్మాయి వచ్చిన తర్వాత ఎన్ని కాదు అని అన్నది అనుకోండి, ఇప్పుడు మనం చేసిన ఇంటర్వ్యూలన్నీ ఫేక్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ అంటే నాకు మహా గౌరవం సార్. నేను ఇంతమంది నాకు ఫోన్ చేసినా సరే మీ దానికి నేను ఎందుకైనంటే మీది జెన్యూనిటీ ఉంటుంది, మీది కరెక్ట్గా ఉంటుంది. మీరు న్యాయం అయితేనే మీరు లైవ్లో వేస్తారు, అన్యాయంలో ఎవరిని పిల్లరు. ఆ నమ్మకంతో వచ్చాను. ఇప్పుడు నేనేమంటే ఆ లవ్ జెహాదీ ఇవన్నీ అమ్మాయి నోట్లోంచి బయటకు వస్తాయి సార్. వచ్చే రోజుల్లో గ్యారెంటీగా ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు నేను చెప్తా ఈ రోజు జానీ మాస్టర్ తప్ప అమ్మాయి తప్ప అని. నేను మన ఇద్దరం ఈ రేంజ్ చైర్లో కూర్చొని నిర్ధారించకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ గారికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఈరోజు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. మనం ఒక మాట నిందేసేస్తే వాళ్ళని రేపు ఎదుగుతున్నప్పుడు ఆ నిందతోనే వాళ్ళు ఎదగాలి కదా. అది ఆ నింద వేసే ముందు అది కరెక్టా కాదని మనం చూడాలి. అలాగే అమ్మాయి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ని ఈరోజు 2 చైర్లలో కూర్చొని మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి నువ్వు తప్పు, ఈ అమ్మాయి తప్పు, ఈ అమ్మాయి ఆ టైపు లాడితో తిరిగింది వీడితో తిరిగి, అది ఎలా మాట్లాడతారు? కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే, సో ఎవరి వైపు తప్పు ఉంటుందో వాళ్ళని యూనియన్ నుంచి పక్కన పెట్టేసి ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళ వైపు వెళ్ళేదానికి మీరు రెడీగా ఉన్నారనమాట. అది నేను కాదు సార్, అంటే యూనియన్ మొత్తం నేను అనేది పక్కా సార్. అది ఇప్పుడు న్యాయం వైపు న్యాయం పక్క నుంచి ఉంటాం సార్. మా యూనియన్ అది జానీ మాస్టర్ అవ్వనండి, ఎవరైనా పైన దేవుడి దిగి వచ్చినా సరే తప్పు ఉందండి మేము తప్పు పక్క వెళ్ళాం కదా సార్. మా యూనియన్లో ఎవ్వరు వెళ్ళరు సార్. మా యూనియన్లో ఏ ఒక్కరు కూడా న్యాయం ఎటుపక్క ఉంటే అటుపక్క నుంచి ఉంటాం. అంతేగాని జానీ మాస్టర్ మా వరకు తప్పు చేసినా మేము తెచ్చుకుంటామని తప్పు, లేదా అమ్మాయి మా అమ్మాయి కదా మా యూనియన్ డాన్సర్ కదా అమ్మాయి తప్పు చేసినా మేము తెచ్చుకుంటామని తప్పు. తప్పు చేస్తే ఆడైనా మగైనా రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. మా యూనియన్ అంతా ఒకటే. కానీ మీరు ఇప్పటివరకు మనం ఇంటర్వ్యూ చేసిన దాని ప్రకారం అయితే సో ఎవరి వైపు న్యాయం ఉంటుందో అటు సైడ్ యూనియన్ నిలబడడానికి రెడీగా ఉంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న అంటే జానీ మాస్టర్ అరెస్ట్ కాకముందు ఒక ప్రెస్ మీట్ అనేది కూడా జరిగింది. అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు జరిగింది అంటే, ఈ ఇష్యూ ఏదైతే తన మీద అలిగేషన్స్ వచ్చాయో దాన్ని ఖండించడానికి జరిగిందా, లేకపోతే దాని యొక్క సారాంశం ఏంటి? సార్ ఆ ప్రెస్ మీట్కి ఈ సిచ్యువేషన్కి సంబంధం లేదు సార్. కానీ బయట మాత్రం అదే సర్క్యులేట్ అవుతుంది. ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మనం ఏదో సరదాగా తిట్టుకుంటే అది ఒక సంవత్సరం తర్వాత ఆడికి ఏదైనా ఇష్యూ జరిగితే ఈ తిట్టిని తీసుకొచ్చి ఆ ఇష్యూలో చేసి దానికోసం వ్యూవర్షిప్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో కొందరు ఉంటారు డబ్బుల కోసం, వాళ్ళ గురించి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. అది మా యూనియన్లో ఒక వ్యక్తి, ఒక సతీష్ గారు అని ఒక మా సీనియర్ మెంబరు, మాస్టర్ గారికి ఆయనకి ఒక జనరల్ బాడీలో కొన్ని ఇష్యూలు జరిగాయి. అది మా యూనియన్ పరిధిలో ఉన్నది. ఆ ఇష్యూలు జరిగినప్పుడు ఆయన కొద్ది సోషల్ మీడియాలో జానీ మాస్టర్ గారి గురించి తప్పుగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు అది నిజమో కాదనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని ఖండించడం కోసం ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది ఎలిగేషన్ కాదు, ఇది నాది తప్పు అని ఖండించాలి రూల్గా. ఆయన ఒక పార్టీలో ఉన్నందుకు ఆయన ఏం చేశారంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు తెలంగాణ యూనియన్లో ఆయన మీద కేసు పడింది. ఎవరి మీద? జానీ మాస్టర్ గారు కదా. అప్పుడు నేను అక్కడే ఉన్నాను లైవ్లో. తెలంగాణ యూనియన్లో అప్పుడు మేము ఈ ఒక సాంగ్ చేస్తున్నాం. అంటే ఆ కేసు ఏంటి అసలు? అదే చెప్తున్నాం అండి. తెలంగాణ యూనియన్లో మేము ఇప్పుడు సాంగ్ చేస్తున్నాం. సాంగ్ చేస్తున్నప్పుడు అప్పుడు మేము తెలంగాణ యూనియన్ కదా, మాకు 24 క్రాఫ్ట్స్ లేవు. ఒక అది వీళ్ళ దృష్టిలో అది ఫేక్ యూనియన్ కింద లెక్కే. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లోనే వర్క్ చేసిందే కరెక్ట్ యూనియన్. ఎవరు పడితే వాళ్ళు ఇష్టసారంగా పెట్టడానికి వీల్లేదు యూనియన్స్ అనేవి. ఎందుకంటే అది అలా వాళ్ళు వర్క్ చేస్తున్నారని తెలిసి అప్పుడు జానీ మాస్టర్ గారు మరి కొంచెం మా కుటుంబ సభ్యులు అప్పుడు యూనియన్లో ఉండే సెక్రటరీలు అవ్వచ్చు, జాయింట్ సెక్రటరీలు అవ్వచ్చు, వాళ్ళు అందరూ కలిసి వచ్చారు ఆపడానికి. సాంగ్ ఆపినప్పుడు కూడా ఎక్కడా కూడా మా డాన్సర్స్ని కానీ మా కొరియోగ్రాఫర్స్ని కానీ ఎవరిని ఏమనలేదు. అప్పుడు మేము తెలంగాణ యూనియన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళారు. సార్ ఇది మన క్రాఫ్ట్ కాదు, మన యూనియన్ కాదు, మీరు ఎలా చేస్తారు సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడారు. అరే మన యూనియన్ అనుకున్నాను సార్, సారీ సార్ మనది కాకపోతే నేను ఎలా చేస్తాను, మన 24 క్రాఫ్ట్స్ మనం కలిసి ఉండాలి కదా అని మాకు రూల్స్ ఉంటాయి కదా. ఆ రూల్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడైతే షూటింగ్ ఆపి వెళ్ళిపోయారు అనగానే మాకు ఎక్కడ లేని కోపాలు కట్టెలు తెంచుకొని వచ్చి ఇప్పుడు చెప్పారు కదా మీకు, నన్ను తొక్కారని మాట్లాడుతున్నారు బషీర్ మాస్టర్ గారు, కెవిన్ మాస్టర్ గారు, వీళ్ళందరూ వెళ్ళి ఫేక్ కేసు పెట్టారు ఆయన మీద. తప్పుడు కేసు, అది తప్పుడు కేసు కాబట్టే ధైర్యంగా ఆయన ప్రెస్ మీట్లో పెట్టారు. ఓకే, ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ దానికి సంబంధించిందే. ఇప్పుడు దానికి సంబంధించింది కాదండి. అసలు
ఎక్కడ జానీ మాస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, శశివరం గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి అది ఎంత పాత సార్, ఓకే, అది పాతది, అది ఫేక్ కేసు. ఆయన మీద కావాలని పెట్టిన ఎలిగేషనే. ఆయన అంతకుముందు చాలామంది అంటున్నారు అంతకుముందు కూడా ఒక అమ్మాయికి లాగారట, చేశారట, ఇది రెండోదట. అంటే అది కాదు సార్, ఆ కేసు ఫేక్ కేసు. దయచేసి దాన్ని నమ్మొద్దు. ఆ కేసు కూడా పోతుంది, ఇంకొక సెక్షన్ ఏదో ఉంది. ఆ అమ్మాయి అయితే నేను రాను ఆ రోజు సంతకం పెడిచాను కానీ నేను సాక్షికి కూడా రాననిసింది. ఎందుకంటే లాగితే అంతమంది ముందు జనాల్లో ఊరుకుంటారా సార్? అది ఫేక్ కేసు సార్, అది వదిలేండి సార్. ఇప్పుడు మా యూనియన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ మీకు. ఎందుకంటే మేము త్వరలో నేను మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను సార్, దయచేసి నాకు ఒక ఎక్స్ప్లెయిన్. మా యూనియన్లో కూడా చాలా స్కామ్లు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మనం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్టుకు మీ యూనియన్ ద్వారా నేను మా ప్రొడ్యూసర్స్కి, మేనేజర్స్కి చెప్పేది ఏంటంటే టైంకి పేమెంట్లు రాక మా డాన్సర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇదే ఇష్యూ జానీ మాస్టర్ గారు కూడా మేము చెప్పుకున్నాం. ఈ ఇష్యూలో పడిపోవడం వల్ల ప్లస్ మాకు ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మెగా ఫ్యామిలీకి నిజంగా 2 చేతులతో నమస్కారం పెట్టాలి. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మాకు ఈ జానీ మాస్టర్ గారు కోఆర్డినేషన్ ద్వారా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు ఫ్రీగా. ఆయన దయ వల్ల మాకు మెగా ఫ్యామిలీ నుంచి ఈ అవకాశం దొరికింది. అలాగే ప్రొడ్యూసర్సు, ఈ మేనేజర్లు దయచేసి మా డాన్సర్స్ షూటింగ్ అయిన ఒక వారం రోజుల్లో పేమెంట్ వచ్చేలా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. చాలామందికి పేమెంట్లు టైంకి రాక మా యూనియన్ డాన్సర్లు చాలామంది ఇబ్బందులు ఇంకా చెప్పలేము. అది కానీ ఏంటంటే ఈరోజు మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూ గురించి మాట్లాడదామని. కాకపోతే మీ ఒక యూనియన్లో కూడా లోటుపాట్లు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉన్నాయని మాకు తెలుసు. దీని గురించి కూడా మనం సపరేట్గా ఒక ఇంటర్వ్యూ అనేది కూడా చేద్దాము. అండ్ ఏంటంటే ఇది ఆ ఇంటర్వ్యూ ద్వారా కూడా ఒక ప్రొడ్యూసర్స్కి కానీ ఎవరికైనా కానీ వాళ్ళకు అంటే మీ సైడ్ నుంచి చేరాల్సిన సందేశం అనేది ఏదైతే ఉందో క్లియర్గా చేరేలా మాత్రం ఖచ్చితంగా చేయండి సార్. అంటే యాక్చువల్లీ మేము చెప్పాము, ఫెడరేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చూస్తామని చెప్పారు. ఈ జనవరి లోపు అవుతుంది అన్నారు. కానీ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేద్దాం సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ అనేం కాదు సార్, ఏంటంటే వచ్చిన ఏదైనా అందరి మైండ్లలో మెదులుతున్న క్వశ్చన్స్ మెయిన్గా అయితే నిజాలను బయటికి తీసుకురావడం కోసమే క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మీ దగ్గర నుంచి క్లారిటీ అనేది కూడా మేము తీసుకున్నాం సార్. ఒకటి నేను ఇప్పుడు కూడా లాస్ట్ ఫైనల్గా మేము ప్రేక్షకులకి, మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూ అనేది కోర్టు పరిధిలో ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, నేను 4 పాయింట్లు చెప్తా. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కావాలని ఎవ్వరి మీద తప్పుడు కేసులు బనాయించదు, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. 2, సాక్ష్యాధారాల అమ్మాయి ఏమేమి ఇచ్చిందా అనేది అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు. 3, తప్పు చేయకపోతే మాస్టర్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు ఎస్కేప్ అయ్యవలసి వచ్చింది, అదొకటి. 4, ఒకవేళ ఇది ఫాల్స్ కేసు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం మాస్టర్ గారు కూడా ప్రయత్నించి అది అవ్వకపోయేసరికి, సెక్షన్లు పెరగపోయేసరికి ఆయన వచ్చి లొంగిపోయాడని కూడా మనం కోణంలో ఆలోచించాలి. ఇంకొకటి, ఇప్పుడు దాకా అమ్మాయి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు? వెనకాల నుంచి ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళు కాపాడుతున్నారు కాదు. అమ్మాయి ఇంటర్వ్యూకి రావడం పెద్ద గొప్ప కాదు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పే ప్రూఫ్స్ ఎన్ని ముందు మీకు చాలా వస్తాయి. ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి ఒక్కసారి బయటకు వస్తే మేము ఎవరు మీకు కనబడం, మమ్మల్ని ఎవరిని మీరు అసలు కనీసం పక్క కూడా పిల్లరు. ఎందుకను అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అనేది అది పోలీసు వాళ్ళకి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి పక్క న్యాయం ఉందనుకోండి, అమ్మాయి చూసుకుంటుంది. ఓకే, లేదు మాస్టర్ పక్క న్యాయం ఉందనుకోండి, మాస్టర్ గారు జెన్యూన్గా కడిగిన ముచ్చులో. ఇక్కడ మనం ఏంటంటే మాట్లాడుకునేది సో ఎవరు తప్పు చేశారు, ఎవరు చేశారని కాదు, వచ్చిన అలిగేషన్స్కి దానికి క్లారిటీ తీసుకోవడానికి మనం చేసాము. దానికి తగ్గట్టు సార్ తప్పు మనం అయితే తీసుకున్నామని కూడా అనిపించింది. తప్పు జరిగిందా లేదా అనేది దేవుడు తెలుసు సార్. ఒక్క విషయం సార్, ఇద్దరు కలిసి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, చాలా మంది ఒప్పుల గురించి మనం మాట్లాడుకోవడం క్లారిఫికేషన్ కోసమే మనం నేను అడుగుతున్నాను సార్ చాలా మందిని. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడే అమ్మాయి ఎందుకు కంప్లైంట్ పెట్టిందని చాలా మంది అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు బాగానే ఉందని. అది మనం అలాగ అడిగినప్పుడు ఆ అమ్మాయికి కూడా సపోర్ట్గా మనం మాట్లాడాలి కదా. ఇన్ని సంవత్సరాలు అమ్మాయి కంప్లైంట్ లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టింది? అందరికీ వచ్చే డౌట్లు ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టిందని అడుగుతున్నారే, ఇదే డైలాగ్ రివర్స్ అడగండి. ఇన్ని సంవత్సరాలు అమ్మాయి పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను స్టార్టింగ్లోనే అవును, నేను అది కూడా చెప్తాను, లాస్ట్ ఫైనల్ చెప్పేస్తాను. ఒకటి ఉంది సార్, మన చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 100 మందితో తప్పు చేసిన 101 వచ్చి ఇష్టం లేదంటే వాడి మీద కంప్లైంట్ పెడితే పక్కా యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త రూల్స్ కూడా వచ్చాయి. చాలామంది తెలుసో మరి తెలీదో నాకు తెలీదు. మీరు ఇప్పుడు కలిసిన ఫిజికల్గా 10 years తర్వాత కూడా మీరు కలిసినట్టుగా టెస్ట్ చేస్తే దొరుకుతుంది. తెలుసండి, ఒక భార్య భర్తలు ఉన్నారు, ఒక ఆవిడ వెళ్ళి గృహహింస చట్టం పెడుతుంది. అంటే ఇన్ని రోజులు బాగానే కలిసి ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఎందుకు గృహహింస చట్టం పెడుతున్నాను ఆవిడని అడగలమా మనం?
అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇన్ని రోజులు కలిసి ఉన్నారంటే వాళ్ళ కోఆర్డినేషన్ లోపల ఏం జరిగిందో ఆవిడకి ఆయనకే తెలుసు. డైరెక్ట్ పోలీసుల ద్వారా తెలుస్తుంది బయటికి కోర్టు ద్వారా గృహహింస చట్టం కేసు పెడితే. అలాగే వీళ్ళిద్దరి మధ్య అసిస్టెంట్గా డాన్సర్గా ఉన్నప్పుడు మాస్టర్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఏం జరిగిందని ఆ అమ్మాయి చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీరు మేము డిసైడ్ చేయడానికి ఎవరు ఇక్కడ ఏం డిసైడ్ చేయడానికి ఏమీ రాలేదు. మీరు అంటలేదు సార్, చాలా మంది అదే డిసైడ్ చేస్తారు. ఒకళ్ళు వచ్చి అంటారు అమ్మాయి ఫ్రాడ్ అంటారు, మనకి అక్క జైలు ఉంటారు, మనకి వెనక అమ్మ నాన్న ఉంటారని ఆలోచించి మాట్లాడాలి సార్. ఇప్పుడు అమ్మాయి మీద నువ్వు నిందేస్తావు, రేపు అమ్మాయి కరెక్ట్ అని తెలిస్తే ఆ నిందను వెనక్కి తీసుకోగలవా? లేదు. నేను ఇది జాగ్రత్తగా ఉంటే ఈ జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి నాలుగు అదుపులో పెట్టుకొని ఎవరితోనే మాట్లాడమన్నాను ఇంటర్వ్యూలో. మన కెమెరా ఉంది కదా అని చెప్పి పాపులర్ అవుదామని ఇష్టసారి నోరు జారేస్తే ఆ అమ్మాయి నువ్వు బ్లైమ్ చేయడం వల్ల నీకేమొస్తుంది? ఆ రోజు 5 రోజులు కడుపు నిండా తింటారైతే నీకేమో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నాకు లక్షిస్తున్నారా? దేనికోసం? ఒకళ్ళు బ్లైమ్ చేసి నువ్వెందుకు డెవలప్ అవుతావు? ఓకే, ఉంటే ఉండి నిజంగా చెప్పు. అది జానీ మాస్టర్ గారి మీదనే ఎవరు జానీ ఇంకొకటి ఎవరు అంటే ఫైనల్గా ఏంటంటే మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. కొంతమంది సో డాన్సర్లని చెప్పుకుంటూ అంటే యూనియన్ మెంబర్లు కాకుండా బయట వేరే వాళ్ళు కూడా సో ఇష్యూ గురించి బోల్డ్ ఎంత మాట్లాడుతున్నారు, దాని గురించి ఫైనల్గా మీరు ఏమంటారు? ఒకడు ఉంటాడు సార్, వాడికి డ్యాన్స్ రాదు, యూనియన్లో ఇప్పుడు చేయలేదు, ఒక రియాలిటీ షో చేయడు, కొరియోగ్రాఫర్ అంటాడు, నాకు అన్నీ తెలుసు అంటాడు, అన్నీ మాట్లాడుతాను అంటాడు. అసలు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి బుద్ధి ఉండాలి సార్. ఓకే, రోడ్డు మీద పోయినాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు జానీ మాస్టర్ గురించి తెలుసు అంటే వాడు ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, వాడు అంటాడు నేను చూశాను రావే పోవే అని పిలుస్తున్నాడు దూరం నుంచి. అంటే రావే పోవే అని పిలిస్తే రేప్ చేసినట్టేనా జానీ మాస్టర్ గారు? నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? ఆయనతో కలిసి వర్క్ చేయలేదు, కనీసం యూనియన్ మెంబరో కాదు, పోనీ ఏదైనా ఒక రియాలిటీ షో చేసావంటే రియాలిటీ షో చేయలేదు, నువ్వు ఎందులో చేయలేదు. నేను ఆయన అలా పిలిచి డిసైడ్ అయిన అంతే. అంటే అభిమానం కూడా పిలవచ్చు. కొరియోగ్రాఫర్స్ కొందని రే నాన్నలు రారా అంటారు, రే బుజ్జలు రా అంటారు, రా అంటారు. వాళ్ళు ఒక అక్కని చూసుకుంటారు, చెల్లిని చూసుకుంటారు. అంటే ఏంటి సార్ కొరియోగ్రాఫర్స్కి ఫ్యామిలీస్ ఉండవా? వాళ్ళని మంచోళ్ళు కదా, అందరూ ఇదే దృష్టితో ఉంటారా? ఇదే దృష్టితో ఉంటే ఈరోజు ఎందుకు డెవలప్ అవుతారు? వాడికి నేను చెప్తున్నాను సార్, ఎవరికైనా సరే మా యూనియన్ గురించి కానీ మా డ్యాన్సర్ల గురించి కానీ మా యూనియన్లో ఉన్న అమ్మాయిల గురించి డ్యాన్సర్స్ అమ్మాయిల గురించి కానీ నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ గురించి ఎవరి గురించి అయినా బయటన తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతానండి. ఎందుకంటున్నానంటే నీకు మైక్ ఉంది కదా అని కెమెరా ఉంది కానీ ఇష్టసారంగా మాట్లాడితే ఇంకా వాడి హైదరాబాద్లో తిరగకుండా చేస్తాం. ఎందుకంటే నువ్వు నిజంగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ప్రూవ్ చేయి, నీ వెనకాల మేము సపోర్ట్ ఉంటాం. సాక్ష్యాలు లేకుండా నాలుగు ఇచ్చారు కదని మాట్లాడితే నాలుగు కట్ అవుతుంది. ఓకే, మొత్తం మీద అయితే ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ సార్, డైరెక్ట్ వార్నింగే. నాగేష్ గారు సూపర్. మొత్తానికైతే మీలో ఒక మంచి ఫైర్ అనేది కూడా కనిపించింది. అండ్ ఇష్యూ మీద మాకున్న కొన్ని విషయాల పరంగా కూడా క్లారిటీ అనేది కూడా ఇచ్చేశారు. ఇంకోసారి మనం కలిసి అండ్ డెఫినెట్లీ సార్ మా యూనియన్ లో జరుగుతూ ఉన్న అవకతవకలు జరుగుతున్నాయి సార్ మా యూనియన్ లో. అది ఎప్పుడు తెలుస్తానంటే మా యూనియన్లో ఒక జనరల్ బాడీ ఉంటుంది సార్, ఆ జనరల్ బాడీ అయిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తాను, మీరే నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే అది చాలా పెద్ద స్కామ్. అది నేను మా యూనియన్ జనరల్ బాడీలో అయిన తర్వాత అవ్వకుండా నేను ఏది చెప్పకూడదు. జనరల్ బాడీ అయిన తర్వాత నేను చెప్తా, నేను పెద్దలందరి అనుమతితో మీ దగ్గరికి వచ్చి కూర్చుంటా. ఓకే డన్. అప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు కూడా సాక్ష్యాలు కూడా తీసుకురండి, పక్కా ప్రూఫ్స్ వస్తాను సార్. ఇప్పుడు కూడా నేనేమి సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేదు. మీరు ప్రతి దానికి నేను మాట్లాడిన ప్రతిదీ మీరు రిపీట్గా మళ్ళీ అడగండి, నేను అదే సమాధానం చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు బషీర్ మాస్టర్ గురించి మాట్లాడాను, దానికి సాక్ష్యం కావాలా? రండి, ఆయన ఎదురుగా పెట్టి నన్ను ఆయన ఇంటర్వ్యూ చేయండి. మరి మీరు చెప్పినట్టు కూడా మాట్లాడే రోజు కూడా వస్తుంది. విల్ ప్లాన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ నాగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక యూనియన్ డాన్సర్గా కూడా నాగేష్ గారు అసలు జానీ మాస్టర్ అండ్ మీద వచ్చిన అలిగేషన్స్ గురించి కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక క్లోజ్గా మరి జానీ మాస్టర్తో ట్రావెల్ అయిన పర్సన్గా ఆయన అయితే ఏం జరిగిందా అనేది కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ